Yes, now you can come in. This way, please. ఎలా ఉంది మన ఇల్లు? నేను ఇప్పుడు ఎక్కడున్నాను? కోట గారి కోటలో. ఎక్కడో స్వర్గంలో ఉన్నానని అపోహపడ్డాను. అప్సరసలు కనిపించలేదనా? భలే తెలివైన వాడేనయా. కనిపిస్తారు. జీనియస్. బ్రదర్, వీరిని స్నానం చేయించి కాఫీ తీసుకురా. రైట్. అచ్చా, దిస్ వే ప్లీజ్. వచ్చేస్తున్నారు. రెడీ సార్, నా చెమటలు వచ్చేస్తున్నారు. ఏమిటి ఆలస్యం? అన్ని చల్లారిపోతున్నాయి. తొందరగా నమ్మగారు వచ్చేస్తున్నారు. నాన్న, నాకు ఆకలి మండిపోతుంది. కాస్త తమాయించుకోమ్మా. పోనీ నేను లోపలికి వెళ్ళి తినేస్తాను నాన్న. బాగుండదమ్మా, వచ్చేస్తున్నారుగా. అరుగు. బట్టలు వేసుకోవడం అయిపోయింది, తల దూకుంటున్నారు. ఆడవాళ్ళ కంటే అన్యాయం అయిపోతేను. క్షమించండి, ఆలస్యమైంది. పర్వాలేదు. మా పెద్దమ్మాయి అనురాధ. నమస్తే. నమస్తే. మా రెండో అమ్మాయి ప్రియమద. నమస్తే. నమస్తే. అమ్మా, మిస్టర్ గురునాథ్. బ్రదర్, సింపుల్ గా నాదందాం. సార్, అరే నాకు కాఫీ మాత్రం చాలు. అలా అంటే వీల్లేదండి. ఎప్పుడు భోంచేశారో ఏమో. మిస్టర్ నాథ్, ఒక మాట పడకండి, కానివ్వండి. పొద్దున్న రైల్లోనే టిఫిన్ ఉందండి. ఇప్పుడే బెడ్సారు బ్రదర్. నాకు బొత్తిగా ఆకలి లేదండి, కాఫీ మాత్రం చాలు. అలా అంటే వీలేదు. ఒక్కటి వేస్తాను. నేను ఒక్కటి వేస్తాను. వెరీ గుడ్. అది వరస. మిస్టర్ నాథ్, ఇక తప్పదు, కానివ్వండి. సరే. ఇక నేను వడ్డిస్తాను. రెండంటే రెండే రెండు. పర్వాలేదు, తీసుకోండి. మీకు కూడా. బాబోయ్, నాకొద్దు. పర్వాలేదండి, తీసుకోండి. మీకు ఒకటి, రెండు వచ్చేసి. సార్, నా కోట ఒక ఇంట్లో అయిపోయింది. లేకపోతే నేను కాఫీ ఆల్రెడీ కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పుతుందా? బ్రదర్, తర్వాత కార్యక్రమం ఏమిటి? ఏమండి, మీరు అనుమతిస్తే కాస్త విశ్రాంతి తీసుకుంటారు. నో, వీల్లేదు. కార్యక్రమం చాలా ఉంది, హెల్దీ ప్రోగ్రామ్. ప్లీజ్, అవన్నీ తరువాత. ఎక్స్క్యూజ్. వాట్ ఇస్ ఇట్? సరే. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరండి? పింగ్లా. మీ పేరు పింగ్లా అండి? చచ్చా, ఎవరా నువ్వు? మిస్ పింగ్లా గారు టీకి రమ్మన్నారు. రమ్మనండి, కూర్చోండి, పిలిచి వస్తాను. మిస్ పింగ్లాతో టీ. వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. తమ పేరు? గురునాథ్. అలాగండి, బాయ్. కానీ వాళ్ళు రానివ్వండి. పర్వాలేదు, తీసుకోండి. పర్వాలేదు, రానివ్వండి. పాపం చాలా శ్రమపడి వచ్చారు. అవునండి, ఎన్నో గండాలు దాటుకుని వచ్చాను. మీకెలా తెలుసు? మమ్మల్ని చూస్తే తెలుస్తుందిగా. థ్యాంక్ యూ. పింగ్లా గారు ఇంకా రాలేదు. అదేనండి. ఏమిటండి ఇది? అర్జెంటుగా రమ్మని చెప్పి టెలిగ్రామ్ వచ్చింది. మీకు టీ ఇమ్మని చెప్పి వెళ్ళిపోయారు. పాపం వెళ్ళలేక వెళ్ళిపోయింది పింగళ. నిజంగానా అండి? మన అడ్రస్ తెలుసా అండి? ఐఎమ్ సారీ, అడగడం మర్చిపోయానండి. మన వాళ్ళు పెళ్లి చూపులకు వెళ్ళినట్టుగా. ఆహా, బలవంతంగా బండెక్కించినందుకు
భద్రంగా చేరినట్టు తంతి కూడా వచ్చింది వచ్చింది కదా. వీడు పుణ్యమా అంటూ మళ్ళీ మధ్యదారిలో ఎక్కడ దిగలేదు. మా తిక్క శంకరాయి సంగతి మీకు తెలీదు. తిక్క వాడికి తిక్క అనుకునే వాళ్ళకే తిక్క. వీళ్ళు మిలిటరీ వాళ్ళేమో ఆ మూ అంటే తుపాకీ నేస్తారు, అటో ఇటో అక్కడే తేలిపోతుంది. అయ్యో కర్మవా, ఆ మాట నాతో చెప్పలేదేమండి? వారితో చెప్పే కంపెనీ లేవే, అంత పని వస్తే బోర్లా పడుకోమని. మీ వాడి పెళ్లి తప్పకుండా అవుతుంది. అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా, అది తెలిసి మసలుకో బస్సి చిన్నోడా. అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా, అది తెలిసి మసలుకో బస్సి చిన్నోడా. వాళ్ళ వయసు పెళ్ళిన బాధలు పోయాయో, వాళ్ళ వయసు పెళ్ళిన బాధలు పోయాయో, ప్రేమించి పెళ్ళాడే రోజులు ఇవోయి. అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా, అది తెలిసి మసలుకో బస్సి చిన్నోడా. చెప్పినట్లు పడి ఉండే కాలం పోయిందో, చెప్పినట్లు పడి ఉండే కాలం పోయిందో, తిప్పలు పెట్టారా తప్పవో విడాకులు. అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా, అది తెలిసి మసలుకో బస్సి చిన్నోడా. ఒకరి మీద ఇంకొకరు అదుపులు మానేసి, ఒకరి మీద ఇంకొకరు అదుపులు మానేసి, కలసి మెలసి సాగించే సంసారం స్వర్గమో, కలసి మెలసి సాగించే సంసారం స్వర్గమో. అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా, అది తెలిసి మసలుకో బస్సి చిన్నోడా. అది తెలిసి మసలుకో బస్సి చిన్నోడా. మిస్టర్ నాగ్, మిస్టర్ నాగ్. ఎవరు? ఓ మీరా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. మిస్టర్ నాగ్, ఏదో పాడుతున్నట్టున్నారు. నేనా? అవునండి. కాదు, రేడియోగ్రామ్ పడుతుంది. సార్ కాఫీ. ఓ కాఫీ, రండి రండి, కాఫీ తీసుకోండి. మీరు రండి. కూర్చోండి. ఏమిటి బ్రదర్, పొద్దున అయినా ఇప్పుడు అమ్మాయి ఎలా పడ్డారేమిటి? ఇదేంటో బ్రదర్, ఈ రోజు అంతా పడ్డంగానే ఉంది. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశాను. బహుశా అర్థంలో మీ ముఖం మీరు చూసుకుంటారేమో. అయి ఉండొచ్చు. అవునవును. ఏమండి, మీరు కాఫీ తీసుకోండి, శ్రమ పడ్డారు. అక్కర్లేదండి. ఏమండి, కాలు జాగ్రత్త. మీరు కూర్చోండి, కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. లేదు కాఫీ తీసుకోండి.